పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సాగేదెను విశ్వాసంతో యేసుని చూస్తూ 40 రోజుల యాత్రలో ముందుకు సాగేదెను. 23 రోజులు ప్రభువుతో యేసుతో యాత్ర చేస్తూ ఉన్నాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న వారు కొండపాటి బాలస్వామి. శరీరంలోని ప్రతి అణువులో ప్రభు మంచి ఆరోగ్యం దయచేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు జయశీల, స్పందన, వెన్నెల. జోజిరెడ్డి రాణి 33వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు వారి కుటుంబం ప్రత్యేకతలను నెరవేరినట్లుగా, అలాగే నిన్నటి దినం 33వ గ్రూప్ పట్టాభిషేకం కొనియాడి ఉన్న ఫాదర్ ప్రతాప్ని మరియు వారి పరిచర్యను ప్రభు దీవించినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కుటుంబ సభ్యులు జోజిరెడ్డి రాణి 33వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు ఇన్ని సంవత్సరాలు దీవించాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఫాదర్ ప్రతాప్, వీఆర్ సో గ్లాడ్ టు హియర్ దట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ 33 years as a priest. Happy ordination day. Related wishes to you, Father, and God bless you. We pray for you. తుమ్మ సుమన్ రెడ్డి, సుజిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు అనేక మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నవారు భయముతో ఉన్నారు. వారి భయం తొలగిపోయి ఈ సంవత్సరం మంచిగా జ్ఞానముతో వివేకముతో దేవుడు హస్తము ద్వారా పరీక్షలు రాస్తూ మంచి రిజల్ట్తో సాక్ష్యం చెప్పే విధంగా పిల్లలందరినీ ప్రభు దీవించమని కూడా ప్రార్థిస్తాం. ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వాళ్ళను ఇలా ఆశీర్వించమని ప్రార్థిస్తాం. మన ఉద్దేశం కూడా అర్పించుకుందాం. అలాగే కే జాన్సరానికి నీ ఆపరేషన్ నుండి, నీ పెయిన్ నుండి, మరియు కె రామకృష్ణరావు కిడ్నీలో ఉన్న సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, ఆశీష్కి ఫుల్ టైం జాబ్ వచ్చినట్లుగా, తేజీశ్వర్కి మంచి ఉద్యోగం వచ్చినట్టుగా, దేవుని చిత్తం అతని జీవితంలో నెరవేరినట్లుగా వారి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ శోభారాణి చేస్తున్న ఉద్యోగంలోని ఆటంకాలు తొలగిపోయినట్టుగా, ఎస్ వినోద్ కుమార్ చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు. వీరితో పాటు పరీక్షలు రాస్తున్న అనేక మంది పిల్లలను ప్రభు ఆశీర్వదించమని ఈ దినం మరొకసారి ఇంగ్లీష్ వడకంలో కొనసాగిస్తుండగా ప్రభు బిడ్డలందరినీ ప్రభు దీవించాలని ప్రభుని ప్రార్థనతో అర్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకు జంకను. ప్రభు, నీవు నాకు తోడుగా ఉండువని కీర్తనకారుడు దావీదు కాపరి అయిన ప్రభు వైపు చూసి పాడాడు. మనం కూడా ఈరోజు పాడబోతున్నాం. Psalm 23 verse 4. Even if I walk through the valley of darkness, I have nothing to worry because you are there with me. That's what Psalm 23:4 David confessed before God. విశ్వాస యాత్ర. మొదటి గుర్తులో 2వ కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనంలో మృత్యు సంబంధమైన భయంకరమైన ప్రమాదములు ఎన్నిటి నుండియో ఆయన మిమ్ము కాపాడెను, ఇక ముందును కాపాడును. ఆయన తిరిగి మమ్ము కాపాడినట్లు మా నమ్మకమును ఆయన యందు నిలుపుకొంటిమి. So many dangers of life God protected us. In the future also He will guard us and protect us. That is our faith we have kept in Him. 2 Corinthians 1:10. ప్రాణాపాయం నుండి రప్పించాడు, అపాయకరమైన స్థితి నుండి దీవిస్తాడు. అది మన విశ్వాసం. అందుకే సాగెదను యేసుతో 40 రోజులు యాత్ర. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసు నన్ను రక్షించును. జయ గీతం పాడేదా సాతాను స్తోత్రాలు చెప్పేదం సహాయం చేసిన యేసునకు. జయగీతం పాడేదా స్తోత్రాలు చెప్పేదా సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితి. నాకున్న సహాయం నాకున్న సహాయం యేసుని ద్వారా నే పొందితి. శ్రమలెన్నో కలిగిన విడిపింప చేశాడు, నా ముందు నిలిచి రక్షించాడు. శ్రమలెన్నో కలిగిన విడిపింప చేశాడు, నా ముందు నిలిచి రక్షించాడు. కష్టమైన నష్టమైన నా యేసురాజు నన్ను విడువడు. కష్టమైన నష్టమైన నా యేసురాజు నన్ను విడువడు. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ రాజుల దినచర్యల గ్రంథం 20వ అధ్యాయం 22 నుంచి 27వ వచనంలో వారు స్తుతి గీతములు పాడుచుండగా ప్రభు ఇజ్రాయేలుల మీదికి దండెత్తి వచ్చిన శత్రువుల ప్రజలను కలవర పుట్టించి వారిని చింతరవంతర చేసెను. ప్రభు శత్రువులను ఓడించెను కనుక యూదీయులు ఆనాడు విజయోత్సవంతో యెరూషలేమునకు తిరిగి వచ్చింది. 2 Chronicles 20:22-27 Bible says, when they praised and worshipped God, God made the confusion in the enemy's camp, and the Israelites won without sending one weapon, and they returned back to Jerusalem with victory. ఈ 40 రోజులు మనము దేవునికి స్తుతి గీతములు పాడుతున్నాం. కారణం ఆయన మన కోసం ప్రాణంనిచ్చెను. మనకు కూడా జయం కలిగే రోజులుగా ఈ రోజులు మారునుగా. Because they praised and worshipped God, God confused the enemy. And so when we praise and worship God for what he has done on the cross, he will confuse the enemy, Satan. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. గాఢాంధకారం నన్ను చుట్టుముట్టినా యేసు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టుముట్టినా యేసు నన్ను రక్షించును. జయగీతం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. జయగీతం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితి. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందిది. శత్రువే తరిమినా విజయమునిచ్చాడు, నా తోడు నిలిచి తప్పించాడు. శత్రువే తరిమినా విజయమునిచ్చాడు, నా తోడు నిలిచి తప్పించాడు. గరువైనా ఖడ్గమైనా నా యేసు రాజు నన్ను కాపాడు. కరువైనా
కష్టమైన నా యేసు రాజు నన్ను కాపాడు. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. ప్రార్థన చేద్దాం. శత్రువుల ఎదుట మన కోసం యుద్ధం చేసే దేవుని వైపు చూస్తూ, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన ప్రభువు దర్శన గ్రంథం 21వ అధ్యాయం 3 నుంచి 5లో మనతోనే ఉంటాడని, మన కన్నీళ్ళంతా తొడుస్తాడని, ఊరటనిస్తాడని వాక్యంలో చివరి పుస్తకంలో బైబిల్లో రాయబడి ఉన్నది. లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్, రెవల్యూషన్ చాప్టర్ 21 verse 3 to 5, it is written, the Lord will wipe away all our tears. Amen. He is a God who comforts us. పాడదమ్మ ప్రియమైన సహోదరి సహోదరుల కన్నీరు తొడచి ఊరడించుతాడు, సకల ఆనందం కలిగింప చేస్తాడు. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టినా యేసు నన్ను రక్షించును. జయగీతం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. జయగీతం పాడదా, స్తోత్రాలు చెప్పదా, సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నీ పొందితి. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందిది. కన్నీరు తోడచి నన్ను ఊరడించాడు, సకల ఆనందం కలిగింపచేశాడు. కన్నీరు తోడచి నన్ను ఊరడించాడు, సకల ఆనందం కలిగింపచేశాడు. బాధలైనా కన్నీరైనా నా యేసురాజు నా తోడుండు. బాధలైనా కన్నీరైనా నా యేసురాజు నా తోడుండు. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను.
కన్నీరు తుడిచి ఊరటనిచ్చే ఆ సిలువ వైపు చూస్తూ సిలువనాథుని రెక్కల క్రింద ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి యేసుతో 40 రోజులు కార్యక్రమంలో 23వ రోజునకు చేరిన మనలందరినీ ప్రభు 23 అంటే గడిచిన సంవత్సరం 2023 నుంచి రేపటి దినం 24వ రోజునకు చేరుతున్నాం. 2024లో మనం చూసిన కష్టాలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోయి అందరూ సంరక్షణలో ఉండేటట్టు ప్రార్థన చేసుకుందాం. టుడే is 23rd day and tomorrow will be 24. Let us remember 2023, whatever we are longing for 2024, tomorrow 24th day of this journey. 24 రోజులు రేపటి దినం ప్రార్థన చేద్దాం. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును నా దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణముల నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా లూకా 7వ అధ్యాయం 47వ వచనంలో ఈమె అధికముగా ప్రేమించినది కనుక
ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి అని యేసు ప్రభు విభచారముతో యేసు పాదాలను పట్టుకున్నటువంటి స్త్రీతో చెప్పాడు. బికాస్ షీ లవ్డ్ మచ్ హర్ మెనీ సిన్స్ ఆర్ ఫర్గివెన్. లూక్ 7:47. ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ యేసుతో 40 రోజుల కార్యక్రమం ద్వారా రోజు ఆయన ప్రేమిస్తూ ఇన్ని ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం ఇచ్చాడు. ప్రభు చెప్పబోతున్నాడు, ఈ 40 రోజులు మీరు నిజంగా నన్ను ప్రేమించి అన్ని పక్కన పెట్టేసి నాతో ఉన్నారు కావున మీరు చేసిన అనేక పాపములు క్షమింపబడినగా కానీ ప్రభు చెప్తాడు. ఎస్, బికాస్ వీ లవ్ హిమ్ అండ్ వీ లవ్ హిమ్ సో మచ్, హీ విల్ లవ్ సో మెనీ సిన్స్ దట్ వీ కమిటెడ్ డ్యూరింగ్ దీస్ 40 days. గలాతీ 3:13లో కూడా శాపము నుండి విముక్తులను చేసెను అని రాయబడి ఉన్నది. Galatians 3:13 says, He has already removed our curse by hanging on the cross. చేసెను, శాపముల నుండి విముక్తి చేసెను. పాస్ట్ టెన్స్, గతంలో ఆల్రెడీ జరిగింది. దాన్ని విశ్వాసంతో యాత్ర చేస్తున్నాం, విశ్వాసంతో చూస్తున్నాం. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. సాగెదెను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదెను సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసు నన్ను రక్షించును. జీవితం పాడినా స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. జీవితం పాడదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితి. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితి. పాపిని నన్ను కరుణతో చూశాడు, పరిశుద్ధ రక్తముతో కడిగేను నన్ను. పాపిని నన్ను కరుణతో చూశాడు, పరిశుద్ధ రక్తముతో కడిగేను నన్ను. పాపమైన శాపమైన నా యేసు రాజు తుడిచివేయు. పాపమైన శాపమైన నా యేసు రాజు తుడిచివేయు. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను. కరుణ చూపించే కరుణామయుడిని కల్వరి వైపు చూస్తూ ఈ యేసుతో 40 రోజుల కార్యక్రమం అందరి పాపాలు కడగబడాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బహుకాలము నుండి వ్యాధితో ఉన్న ఆ వ్యక్తిని యేసు ప్రభు 38 సంవత్సరాల తర్వాత లేపిన దానిని యోహాను 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యోహాను 5:6-9 యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలం నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, లెమ్ము, నీ పడకనెత్తుకొని నడుమని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థతను పొంది పడకను తీసుకొని నడవసాగాను. మనలో కూడా అనేక సంవత్సరాలు, అనేక వ్యాధి, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, తరతరముల వారికి కొంతమందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. అటువంటి మన జీవితంలో ఉన్న అనేక బాధలను తొలగించుటకే అనేక బాధలను యేసు ప్రభు అనుభవించి సిలువ నుండి మనతో యాత్ర చేయమంటున్నాడు. రండి నా దగ్గరికి అని పిలుస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు ఏ బాధ ఉంది మీకు? ఈ 40 రోజుల లోపల అవన్నిటికీ విముక్తి కలుగును గాక. John 5:6-9. So many years this man was in bedridden. He was not able to get up at all. He was a beggar. But God came and showed him mercy. And then he made him to get up. Immediately he got up and walked. So many years, what is your struggle? Please tell him, Lord, today my day it should be. ఈ లింక్ను వెంటనే అందరికీ పంపండి, ఇమ్మీడియట్లీ పంపండి. ఎందుకంటే అనేక బాధల్లో ప్రజలు ఉన్నారు. అనేక సంవత్సరాల్లో ఉన్న బాధలు ఈరోజు పాడిన పాట ద్వారా వారికి విముక్తి, విడుదల, స్వస్థత, అద్భుతాలు జరుగునుగాక. సుశీల, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. అభిషేక్ నన్ను ఆశీర్వదిస్తున్నాడు. షర్మిల, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. రాఘవరావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక సంవత్సరాలు ఉన్న ఇబ్బందుల నుండి ఈ 40 రోజుల యాత్ర మిమ్మల్ని విడిపించునుగా. ఆమేన్. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను, సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. గాఢాంధకారం నన్ను చుట్టుముట్టినా నా యేసు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టుముట్టినా నా యేసు నన్ను రక్షించును. జయగీతం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. జయగీతం పాడదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న సహాయం యేసుని ద్వారానే పొందితి. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారానే పొందితి. రోగిని నన్ను తాకి స్వస్థపరచాడు, జీవజలము నాలో ప్రవహింపచేశాడు. రోగి నన్ను తాకి స్వస్థపరచాడు, జీవజలము నాలో ప్రవహింపచేశాడు. నూతన జీవంతో, నూతన ఆత్మతో నా యేసురాజు నన్ను నింపివేయు. నూతన జీవంతో, నూతన ఆత్మతో నా యేసురాజు నన్ను నింపివేయు. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ ఈ 40 రోజుల యాత్రలో ముందుకు
సాగెదము. ఆమేన్. యేసయ్య 40 రోజులు యాత్ర ద్వారా ముందుకు సాగుతున్న ఈ బిడ్డలందరినీ ఒక్కసారి కరుణతో చూడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సిలువ వైపే చూస్తూ, నీ శ్రమల వైపు చూస్తూ, నీ రక్తం వైపు చూస్తూ, నీ దెబ్బల వైపు చూస్తూ ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ పట్టి పీడిస్తున్న దుష్టాత్మ శక్తుల నుండి, ఇప్పుడే మాంత్రిక శక్తుల నుండి, చేత్తబడి శక్తుల నుండి, అపాయముల నుండి, ప్రభావ సమస్యల నుండి, గర్భసంచిలో ఉన్నటువంటి సమస్య నుండి ఒక వ్యక్తిని తాకుతున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా మంచిగా అలంకరించుకొని పాపములు పడవేయటానికి ప్రభా ఒక వ్యక్తి బయలుదేరుతుండగా ఆ వ్యక్తిని ఇప్పుడు నీవు తాకుతున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఒక వ్యక్తిని బెదిరిస్తున్నటువంటి దుష్టాత్మ శక్తిని రాత్రి పూట అలాంటి బాధ నుండి ఆ వ్యక్తిని విడుదల చేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా శరీరం అంతా శృంగిపోతున్నటువంటి ప్రభా కృంగిపోతున్న ఒక వ్యక్తికి సడన్ గా ప్రభా నీవు శరీరంలో ఒక ఉజ్జీవాన్ని కలుగ చేస్తున్నందుకు స్తోత్రం. ప్రార్థనతో ముగిస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి ఈ రోజుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. ఈ నెలలో 13వ తారీఖున ఫాతిమా మాత గొప్ప పండుగ ఫాతిమా కథీడ్రల్ వరంగల్లో జరుగుతుండగా మన ఘనత వహించిన కార్డినల్ గారు పూజ చేసిన తర్వాత 11 గంటల నుంచి 4 గంటల వరకు మన టీం అక్కడ స్వస్థత ప్రార్థన నడపడానికి దేవుడు ఒక మంచి అవకాశం కల్పించాడు. వరంగల్ మేత్రాశ్రమంకు చెందిన ప్రజలందరూ కదిలి వచ్చి ఆ స్వస్థత ప్రార్థనలో పాల్గొనండి. కానీ ఇది అరిదిగా మీకు దొరికే అవకాశం. ఆల్ దోస్ ఆర్ ఫ్రమ్ వరంగల్ ఏరియా 13th after Cardinal completes the feast day mass from 11 o'clock to 4 o'clock we'll be having special healing day for all of us in Warangal Fatima Cathedral Church. Those are from that area, you are welcome, even from other areas. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాను. అలాగే తర్వాత తెలుగోడకం తమిళనాడులో ప్రార్థన, తర్వాత గుంటూరులో సహాయమాత చర్చ్లో, పిరంగిపురంలో ఇలా చాలా ప్రోగ్రామ్స్ త్వరలోనే అవన్నీ అనౌన్స్ చేస్తాను. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అక్కడికి రండి. డిఎంఐ గ్రూప్కి చెందిన వాళ్ళు ఎవరైనా సర్టిఫికెట్ కావాలంటే కూడా ఆ స్థలంలో మీకు లభ్యమవుతాయి. ఏప్రిల్ చివరి రోజులలో మరి మల్కాపూర్
విశాఖపట్నం ఏరియాలో వాక్య పరిచర్య చేయడానికి వస్తున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. మార్చ్ 18 నుంచి 22 వరకు జరుగుతున్న తెలుగు వడకాలంలో ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నారో దయచేసి ఎవరైనా క్యాన్సిల్ చేస్తే ముందుగానే దయచేసి తెలియచేయండి. చాలామంది లైన్లో ఉన్నారు, రూమ్స్ లేదని వాళ్ళు లైన్లో వేచి ఉన్నారు. క్యాన్సిల్ చేస్తే ముందుగా తెలియచేయాలని మనం చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూసుకోండి దయచేసి. దోస్ ఆల్రెడీ బుక్ యువర్ రూమ్స్ ఫర్ తెలుగు రెట్రీట్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు క్యాన్సిల్, డోంట్ డూ ఇట్ లాస్ట్ మినిట్. ప్లీజ్ గివ్ ద ఆపర్చునిటీ టు అదర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రూమ్స్. చేతులు జోడించి చివరి ఆశ్రమం కొరకై ప్రభుని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ విశ్వాస యాత్ర, ఆత్మీయ యాత్ర, రక్షణ యాత్ర, అద్భుతాల యాత్రలో మనం కోరుకున్న దానికంటే ఎక్కువగా చేసి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను, మరి ముఖ్యంగా ఈ లింక్ని ఎవరెవరికి పంపిస్తున్నారో వాళ్ళందరినీ దీవించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you during these 40 days. May the Lord bless you. Those whom you are sending this link, may they be blessed. Those who are going to watch the YouTube later, be watched. Blessed in Jesus' name we pray. Amen. సాగెదను విశ్వాసంతో యేసయ్యా నీ సిలువను చూస్తూ 40 రోజులు ముందుకు సాగుతున్నాము. దీవించుమా. God bless.